మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. హిందూ ధర్మ రక్షకులు బీజేపీ సీనియర్ నేత చికోటి ప్రవీణ్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో ఈ తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను ఒక్కసారి చికోటి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. చికోటి ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? ఎట్లా ప్రస్తుత రాజకీయ పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడుతూ తను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జై పాలస్తీనా అనే అంశం ఏదైతే అన్నాడో అది చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. మీరు ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యల్ని? చాలా తప్పు. ఏ రోజు కూడా ఓవైసీ అన్నదమ్ములు మేము అల్లాకే భయపడతాము, ఎవరికి జై కొట్టము. ఏ రోజు కూడా భారతదేశానికి జై కొట్టింది లేదు, భారత మాతకు జై అనలేదు. భారత్ మాతకు జై అంటే ఆయన ఒక హిందువులు అనే విధంగా చూస్తాడు. అది తప్పది. భారత్ మాత అనేది భారతదేశంలో ఎవరు పుట్టినా భారత్ మాతనే, హిందీలో అనుకోండి, తెలుగులో అనుకోండి. కానీ ఆయన దృష్టి హిందూయిజంలో చూస్తాడు. ఆయన అంటే వంకర భావాలు కలిగిన వ్యక్తి. ఏ రోజు కూడా భారతదేశానికి జై కొట్టినాడు, జై పాలస్తీనా అనాల్సిన అవసరమే లేదు. అంటే ఇది నేనైతే ఒక తీవ్రమైన పదంగానే అనడంలో తప్పు లేదు. కానీ ఆ సందర్భం ఆడ ప్రమాణ స్వీకారం అయ్యేటప్పుడు రెచ్చగొట్టే విధంగా, అంటే ఒక హిందువులను రెచ్చగొట్టే విధంగా అనడం జరిగింది తప్పించి ఆయన దురుద్దేశంతో చేసిండని నేను చెప్తాను. ఏ రోజు భారతదేశానికి జై కొట్టనోడు వేరే దేశాన్ని జై కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎంత నీచమైన మనుషులు అంటే పాకిస్తాన్కి జై కొడతారు, పాలస్తీనాకి జై కొడతారు, ఎక్కడైనా జై కొడతారు. హిందుస్థాన్ వ్యతిరేకులకు ఎవరికైనా జై కొట్టే పరిస్థితి. కానీ ఇండియాలో ఉంటూ, అంటే భారతదేశంలో ఉంటూ భారత్కు జై అనడానికి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది అసలు? అరే మీరు ఇప్పుడు భారత్కి జై కాదండి, 15th ఆగస్టు ఇట్లా 26 జనవరి రోజు వాళ్ళు సెల్యూట్ చేసి జనగణమన వాడాలంటే కూడా ఇబ్బంది పడుతుండే పరిస్థితులు. ఈ మధ్య జెండా ఇప్పుడు ఎగరేస్తారు, ఎందుకంటే విపరీతమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ఇంతకుముందు వాళ్ళు, నేను ఇప్పటి నుంచి చెప్తున్నా, 7 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలని ఒక ఎంపీని జనగణమన వాడమని చెప్పండి, నేను చూస్తా. చూడకుండా జనగణమన వాడమని రాదంటారు. రాదు. ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూ చూసి రేపు తయారైతే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పోయి డైరెక్ట్ అడగండి, 7 మందికి ఒక్కరికో ఇద్దరికో వస్తారా ఎక్కువ. అంటే రాదంటారా? లేకపోతే రాదు, వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా సరే వాళ్ళు తేడా, వాళ్ళకి రాదే అంట. నేను ఇంతకుముందు బెంగళూరులో ఒక ఓవైసీ ఉన్న ఒక బహిరంగ సభల ఒక బెంగళూరు ఒక అమ్మాయి వచ్చి జై పాకిస్తాన్ అని నినాదాలు ఇచ్చింది. ఈయన ఉన్నప్పుడు ఆమె ఎందుకు ఇవ్వాలి? సరే, ఇక టీవీలలో పోయి ధనాధన పోయి వీళ్ళు ఏం చేసారు, టీవీలలో రిలే అవుతుంది కాబట్టి ఆమెను పక్కకు తీసుకొని పోయారు. మీ దృష్టిలో ఉంటుంది కదా, అది పెద్ద న్యూస్ అయింది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా, నేనైతే ఒకటే చెప్తా, ఉగ్రవాద ముసుగులో ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నంటే ఎంఐఎం అని చెప్తా. ఉగ్రవాదులకు అనుబంధ సంస్థ అంటే అట్లానే ఉన్నది పరిస్థితి. ఇవాళ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కానీ, ఎక్కడ ఇండియాలో ఏ కార్నర్లో ఏం ఇష్యూ అయినా కూడా మూలాలు మాత్రం హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇలా రోహింగ్యాలకు కూడా వీళ్ళే షెల్టర్ ఇస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళ దమ్ము చూసుకొనే ఇస్తారు. రోహింగ్యాలో మీరు బంగ్లాదేశ్ వాళ్ళు ఇంతమంది వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం నిఘా నీడ అనేది ఉండాలి. కేంద్రంలో నిఘా నీడ పెడుతుర్రు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మొన్న పోలీసు వాళ్ళు పోయి ఇప్పుడు ఎన్నో దారులు ఉంటాయండి రానికి. ఒక పటిష్టమైన భద్రతనే ఉంటుంది, కానీ రకరకాల దారులు ఉంటాయి రానికి. ఎంత చేసినా ఆడో ఈడో వస్తాడు. ఈడ షెల్టర్ వేయొద్దు కదా. ముఖ్యంగా ఈడ షెల్టర్ ఓల్డ్ సిటీలనే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఎవరు దమ్ము చూసుకొని ఇస్తారు? వీళ్ళ దమ్ము చూసుకొని ఇస్తున్నారు. సో నేను ఒకటే చెప్తా, వీళ్ళు ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్పించి భారతదేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది వీళ్ళ ప్రవర్తన. హిందుత్వానికి వ్యతిరేకమైతే తెలిసిందే. ఇవన్నీ రెచ్చగొట్టే ప్రసంగాలు. అది ఇప్పుడు ఆడ కావాల్సుకొని పోయి ఇప్పుడు అందరూ ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసినాక అనాల్సిన అవసరమే లేదు. కానీ ఓవైసీ సమర్థించుకుంటున్నారు. బయటకు వచ్చినాక మీడియా వాళ్ళు అడిగిన దానికి గాంధీ గతంలో అదే జై పాలిస్తాను అన్నాడు. గాంధీ అన్నప్పుడు తప్పు లేదు, నేనంటే తప్పు వచ్చిందా అని చెప్పి. ఇప్పుడు గాంధీ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా గాంధీ గారు అంటే ఒక మహోన్నత స్థానంలో చూస్తారు. ఆయనతోటి ఈయన కంపారిజన్ చెప్పనీకి ఏముందండి. ఆయన ప్రపంచం ఒక శాంతి గురించి పరితపించే వ్యక్తి, పీస్. ఆయనకు పోలికేందండి? ఈయన
ఈయనకైనా పోల్కనే లేదు ఇక. సో గాంధీతోటి కంపేర్ చేసేటట్టునే అది సిగ్గుచేట ఆయనకి. కానీ ఇంత చేస్తున్న వ్యక్తి రిపీటెడ్గా అదే పార్లమెంట్ స్థానం నుంచి అక్కడి నుంచే మరి ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకుంటారు అంటే ఒక సామాజిక వర్గము హైయెస్ట్ ఓటింగ్ శాతం వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళు ఉండే ఇప్పుడు అంత దమ్మున్నోడైతే వేరే దగ్గరికి వచ్చి పోటీ చేయమని చూద్దాం. అదే సికింద్రాబాద్కి వచ్చి పోటీ చేయమండి, మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేయమండి, నిజామాబాద్కి వచ్చి పోటీ చేయమండి, మెదక్కి వచ్చి పోటీ చేయమండి, చేయడు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం ఆడనే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళంతా వన్ సైడ్ ఓట్స్ వేస్తారు. దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ముఖ్యంగా దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. ఉన్నాయా దొంగ ఓట్లు? ఉన్నాయా? విపరీతమైన దొంగ ఓట్లు. మొన్న మన హిందువులకు సంబంధించి ఓట్లు, నేను ఓటేయనికి యాకత్పుర కాన్స్టిట్యున్సీ నాది, నేను ఓటేయనికి పోతే నా ముందర ఒక 10 నుంచి 15 హిందూ ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. సంగం లక్ష్మీబాయి స్కూల్ బూత్ల యాకత్పుర కాన్స్టిట్యున్సీ ఒక 10-15 మంది నాకు వచ్చి కంప్లైంట్ చేసినారు, సార్ మా ఓట్లు లేవు డిలీట్ చేసారు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఈ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకు కొమ్ము కాస్తుంటారు అధికారులు. ఏ గవర్నమెంట్ వచ్చినా, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకే సపోర్ట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకే సపోర్ట్. ఇండియా చూస్తారు కదా, ఓట్లు ఓటింగ్ నమోదు నమోదు జిహెచ్ఎంసీ పరిధిలో జరిగే జిహెచ్ఎంసీ అంశం అది. ఓటింగ్ అయ్యింది డిలీట్ చేసేది జిహెచ్ఎంసీ త్రూ అవుతుంది. సో ఏది జరిగినా ప్రభుత్వాలకు వీళ్ళకి కొమ్ము కాస్తుంటాయి. మరి ఈ 7 సీట్లు ఒక ఎంపీ సీటు గురించి ఎందుకు అంత ప్రేమ? ఇవాళ కార్డన్ సర్చ్ చేయాలంటే పోలీసులు ఏదో నామమాత్రం చేస్తారు. పోలీస్ ఆఫీసర్స్కి ఉంటుంది గట్టిగా చేయాలని, చేయనియరు. 11 తర్వాత రూల్స్ ప్రకారము షాపు ఓపెన్ ఉంది అంటే ఏ సామాజిక వర్గానికి ఉంది, అదే మా హిందూ సామాజిక వర్గానికి ఉందంటే బెదిరించి భయపెట్టించి క్లోజ్ చేస్తారు. వాళ్ళ సామాజిక వర్గానికి ఉందంటే మీరు బంద్ చేయమంటే చాలా ఒక 5 నిమిషాలలో 100 మంది గుమ్మి కొడతారు. పోలీసులనే బెదిరించే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వాళ్ళ కార్పొరేటర్ల రుబాబులు పోలీసు వాళ్ళని ఏ రకంగా అవమానపరిచి బెదిరించారో మీకు వీడియోస్లో చూడండి, ఎన్నో ఉన్నాయి. కానీ అదే ఓవైసీ ఇప్పుడు మీరు షాప్ల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్రభుత్వం పోలీసులు ఒక ఆదేశాలు జారీ చేసి 10:30-11 లోపు ఉన్నవన్నీ అందరికి ఒకటే రోల్ ఉండాలి కదా, పూర్తిగా మూసేయాలి అని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తుంటే, ఓవైసీ మాత్రం ఎక్కడైనా సరే మెట్రో నగరాల్లో రాత్రి అంతా కూడా షాపులు ఉంటాయి, 12 వరకు అంటే 12 వరకు తెరిచి ఉండే విధంగా, ఓపెన్ ఉండే విధంగా ఖచ్చితంగా కూడా ఉండాలి, ఆదేశాలు అవి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక ట్వీట్ చేసింది. దాన్ని ట్వీట్ చేసుడు కాక ఉల్టా డాగేసిండు. నేనేం చెప్తా అంటే ఎక్కడ సున్నిత ప్రదేశాలు ఉంటాయో అక్కడ డెఫినెట్గా తొందర క్లోజ్ చేయాలి. ఇవాళ గంజాయి బ్యాచ్ ఓల్డ్ సిటీ మూలాలు ఎక్కువ, చైన్ స్నాచింగ్, అన్నీ రాత్రిపూట అడ్డగోలు క్రైమ్స్. మీరు డబీర్పూర బ్రిడ్జ్ మీద పోయి మీరు చూడండి ఎట్లా కూర్చుంటారు. ఏం పని రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూర్చోవాల్సిన పని. అట్లంటే మాదాపూర్ డిఎల్ఎఫ్ ఇక్కడ కూడా ఉంటారు కదండి. ఇప్పుడు ఆడ ఫోటోలు దిగుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ నుంచి సొసైటీకి ఏం ప్రమాదం లేదు. మీరు అసాంఘిక కార్యక్రమాలు జరిగేటి ఏరియాల గురించి మాట్లాడండి, ఎక్కువ ఇంపాక్ట్ ఆడనే ఉంటుంది. ఆడ మీటింగ్లు పెడతారు, వీళ్ళ మీటింగ్లు అయితే రోడ్లు బ్లాక్ చేస్తారు, ఫ్లైఓవర్లు బ్లాక్ చేస్తారు. అసలు ఈడ ఒక మీటింగ్ కావాలంటే 150 పర్మిషన్లు అడుగుతారు. ఎన్నో సందర్భాలలో నేను నా పాతిల్లు ఓల్డ్ సిటీ కాబట్టి నేను చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆడ పెరిగినా కాబట్టి నాకు తెలుసు, ప్రాక్టికల్గా చూసిన. బహిరంగ సభలు అయితే టోటల్ రోడ్ డబీర్పూర బ్రిడ్జ్ బ్లాక్ చేసి 1000 మంది కూర్చుంటారు. ఎందుకు కొమ్ము కాస్తారు, ఎందుకు భయం? వీళ్ళు ఎంతసేపు రెచ్చగొట్టే తత్వము. ఆ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం కూడా ఎంఐఎం పార్టీ. బీజేపీ ఏం చేస్తుంది? డెఫినెట్గా బాగుపడుతుంది. ఓల్డ్ సిటీని బాగుపరుస్తాం మేము. ఓల్డ్ సిటీ పరిస్థితి అయితే దారుణంగా ఉంది, బాగుపడతలేదు. వీళ్ళు బాగుపడినారు. దొంగ ఓట్లు. ఇవాళ నాకు ఒక్కటి చెప్పండి, అందరి దగ్గర కరెంటు బిల్లు, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక 2 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే మీ ఇంట్లో కరెంట్ కట్ చేస్తారు, చేస్తారు కదా. ఇవాళ ఓల్డ్ సిటీ దగ్గర ప్రభుత్వము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఓల్డ్ సిటీ నుంచి మేము 100% కరెంట్ బిల్లు రికవరీ చేస్తున్నాం. ఓల్డ్ సిటీలో ఓపెన్గా వైర్లకే ఇస్తారు డైరెక్ట్ లైన్లు. అడిగే నాదుడు లేడు, పోయే దమ్మున్న డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లోపలికి పోలేరు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపలికి పోలేరు. నల్ల బిల్లులు కట్టట్లేదు. మరి అవన్నీ ఎవరి మీద భారం పడుతున్నాయి? మళ్ళీ అందరు మన మీదే భారం పడుతున్నాయి కదా. ఇవాళ వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు, మనం కడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక సివియర్ యాక్షన్ తీసుకొని 100% దాన్ని రికవరీ చేయాలి.
ఎంతసేపు భయం నీడలోనే బతుకుతారు. ఏ ప్రభుత్వం వచ్చినా భయపడుతూనే ఉంటారు ఎంఐఎం పార్టీ. మా ప్రభుత్వం రావాలి, వస్తే చూపిస్తాం. ఎందుకు కానీ ఎంఐఎంకు బీజేపీకి లోపాయికార ఒప్పందం ఉందని కూడా కొంత చర్చ కూడా ఉన్నట్టుంది. ఇక అవన్నీ పనికిరాని ఆరోపణలు చేసే వాళ్ళు మస్తు మంది చేస్తారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం. అంటే రెండు ఒకే కదా, మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తాయని. వాళ్ళది వాళ్ళు చేస్తారు, మాది మత ప్రాతిపదికన. మేమేం మతతత్వ పార్టీ కాదు, వాళ్ళది మతోన్మాద పార్టీ, మాది కాదు. మేము వేరే ఇప్పుడు ముస్లింలకి క్రిస్టియన్లకు మేము ఇచ్చే రెస్పెక్ట్ గౌరవం మేము ఇస్తాం, వాళ్ళ విలువలకి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. నోటికి వచ్చినట్టు మాట్లాడము, వీళ్ళు మాట్లాడతారు 15 నిమిషాలల్లో మేము మొత్తం పోలీసు వాళ్ళు రాకపోతే భారతదేశాన్ని ఖతం చేస్తాం. అదే మీకేమో 15 సెకండ్లు అన్నట్టున్నారు. 100% వచ్చి 15 సెకండ్లు చాలు మాకు. ఏం చేస్తారు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారో మేము అదే చేసి చూపిస్తాం. వాళ్ళు ఏం చేద్దాం అనుకుర్రో వాళ్ళకి 15 నిమిషాలు పడితే మాకు 15 సెకండ్లు చాలు. వాస్తవమే. అది పక్కకు పెడితే మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు, మా ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు, మా వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు కల్పించారు నీకు హక్కు? ఎంతసేపు మా మీద వాడు ఏడుచుడు తప్పితే ఏం లేదు. వాళ్ళతో వాడు ఉంటాడండి, వాళ్ళకు ఉన్నారు కదా ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళంతా ట్రయాంగులరే వాళ్ళది. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఓపెన్ స్టేట్మెంట్లే, కాంగ్రెస్ పార్టీ అయితే డైరెక్ట్ మంత్రే చెప్పిండు మా పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉన్నందుకు సెక్యులర్ పార్టీ అంటారు. సెక్యులర్ పార్టీ అనలే మీరు, సెక్యులర్ పార్టీ అనలే. ఖమ్మం మంత్రి గారిని అడగండి చెప్తారు, ఓపెన్ వీడియోసే ఉన్నాయి కదా. మాది ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే మా పార్టీ ఉందని డైరెక్ట్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఉన్నది, ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక వాళ్ళు అంత సిగ్గుశరం లేకుండా చెప్తారు. రైట్. మీ రాజకీయ జీవితానికి సంబంధించి వస్తే ఒక గోరక్షకులు ఇంకో విషయం చెప్తా. చెప్పండి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు అని బట్టలు చింపుకుంటారు. మరి ఇంతకుముందు మీరు బ్లాక్మెయిల్ చేసి, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని కానీ వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని కానీ బ్లాక్మెయిల్ చేసి కాలేజీలో ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ కాలేజ్ ఓనర్ ఎమ్మెల్యే అయితే వాళ్ళకి కొన్ని నెలల పాటు కోట్ల రూపాయలు ఆపి మీరు మా పార్టీకి వస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి గుంజుకోరు బీఆర్ఎస్ పార్టీలో. మరి ఇవాళ మీ పార్టీలోకి వెళ్ళిపోతే అంత బాధ అవుతుంది. మరి మీరు చేసిందే వేరే వాళ్ళు చేస్తారు కదా. ఇవాళ చీగొట్టే పరిస్థితి ఉంది మీ పార్టీ. ఎవరు ఎమ్మెల్యేలు ఎవరన్నా మీతో? ఇక అందరికి తెలుసు కదా, అందరికి తెలుసు. పేరుగాంచిన ఎమ్మెల్యేలు బెదిరించారు. ఎంతమంది వేరు బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి వెళ్ళి మీరు లాస్ట్ టైం చూసుకోండి. అసలు సర్వైవ్ ఉంటుంది అంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో సర్వైవ్ ఉంటుంది పార్టీ. ఎందుకంటే అది ఎట్లా సర్వైవ్ అవుతుంది అంటే ఎంఐఎం తోటి విలీనం అయిపోతుంది ఆ పార్టీ. ఎంఐఎంలో బెస్ట్ అదే. వాళ్ళకి ఉనికిని కాపాడుకోవాలంటే ఆ 7 సీట్లు ఒక ఎంపీ సీటు అట్లీస్ట్ ఉండాలంటే వీళ్ళు పోయి ఎంఐఎం తోటి విలీనం అయిపోతే లొల్లిపోతుంది. నేను సాట్రికల్గా చెప్తున్నా. కానీ వాళ్ళది వేరు కదా, మీరే అన్నారు మత ప్రాతిపదికన అని చెప్పి. ఇక విలీనం ఉనికిని కాపాడుకోవాలి కేసీఆర్ అంటే అదే. ఇలా పార్టీ దయనీయ పరిస్థితిలో ఉంది. నేను ఎలక్షన్కి ముందు కూడా చెప్పిన వాళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళు చేసిన పనులు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టిరేయాలి. మీద టూత్ పాలిష్ లెక్క డెవలప్మెంట్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ చూపించారు. వాళ్ళు చేసింది ఏం లేదు, సిటీ డెవలప్ అయింది అదొకటి చూపించి. ఎలక్ట్రిసిటీ బోర్డుల స్కామ్లే, కాళేశ్వరం ప్రాజెక్టుల స్కామ్లే, లాస్ట్కి గుడ్ల యాదగిరిగుట్టల స్కామ్లే. ఇలా లీడర్లు ఎంతోమంది ఎంఐఎం వాళ్ళతో కలిసి 1000 ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు పాల్పడ్డారు. ఇంత చేస్తుంటే ఆఫీసర్లు చూసి ఇలా సఫర్ అవుతారు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకున్న ఆఫీసర్లు డీసీపీలు లోపల ఉన్నారు కదా, రాధాకిషన్ రావు వీళ్ళంతా తప్పు చేసిన లోపలనే ఉన్నారు కదా. వాళ్ళతో పాటు కుమ్మక్కైన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. కొంత అన్నీ వెళ్ళాలి మరి. అంటే ఈ ప్రభుత్వము నీతిగా నిజాయితీగా ప్రజల పట్ల నమ్మకం పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్రభుత్వము పారదర్శకంగా మీకు వీళ్ళ స్కామ్లు అన్నీ కొలుక్కి తీస్తారు. ఇవాళ ఎన్నో శాఖలలో స్కామ్లు అయినాయి, ఫైళ్ళు తగలబడ్డాయి, ఫైళ్ళు ఎత్తుకపోయారు, ఏది కూడా లొల్లి లేదు, హల్చల్ చేస్తారు. ఫోన్ రికార్డింగ్ది ఇప్పుడు ఉంది కదా, ట్యాపింగ్ది 7 వరకు వచ్చింది. అది కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఎంక్వైరీ అయింది కదా. మరి కాదండి, సుమోటోగా తీసుకొని కేసు విచారణ ఆడికే ఎందుకు ఆగిపోయింది? కోర్టులో ఉంది, ఆడికే ఆగిపోయింది కదా. మీదికి పోవాలి కదా కేసు. ప్రభాకర్ రావుని రప్పించండి, రప్పిస్తే తెలుస్తుంది కదా ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ప్రభాకర్ రావుకి. వీళ్ళు ఏమైనా ప్యాకేజ్లకు పోయారేమో, వీడికే నీరు గార్చారు అని నేను అనుకుంటున్నాను.
కాంగ్రెస్ ప్యాకేజ్ తీసుకొని నీరుగార్చిందంట. అనుకుంటున్నా నేను, చేయకపోతే అదే అనుకుంటా. మరి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రేంజ్ స్పీడ్లో వచ్చారు. కానీ మీరు కోర్టులో ఉన్నదాన్ని ప్రస్తావిస్తూ కోర్టు ధిక్కరణ చేస్తుంది, ఎందుకంటే కోర్టే సుమోటోగా తీసుకున్నారు. అవునండి, దీన్నైతే వీళ్ళు ఎంక్వైరీ ప్రాపర్గా చేయాలి కదా. కోర్టు సుమోటోగా తీసుకోకపోతే ఇంకా ఎప్పుడో ఖతం చేస్తుండే. వీళ్ళు ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు ఆడికే ఎందుకు ఆగిపోయిందా, డీసీపీ దగ్గర ఎందుకు ఆగిపోయింది అంటున్నా. సుప్రీం ఉన్నాడని చెప్తున్నారు కదా, ఎవరు ఉంటారు? ఉన్నారు, ఇద్దరు సుప్రీంలో ఉంటారు. ఎవరు ఉంటారు మరి, వాళ్ళపై ఎందుకు యాక్షన్ అంటే చేసుకుంటారు? సుప్రీం అంటే డీసీపీకి బాస్ ఎవరు ఉంటారు? డీజీపీకి ఎవరు ఉన్నారు? ప్రభాకర్ రావు అయితే ఇంటెలిజెన్సే కదా. ఆయన మీద ఎవరు చెప్పారు? ఇంటెలిజెన్స్ ఐజీ మీద, ఇంటెలిజెన్స్ డీజీ మీద డైరెక్ట్ సీఎంఏ ఉంటాడు. చికోటి ఫోన్ ట్యాప్ అయిందా ఎప్పుడైనా? 100% అయ్యిందని వాళ్ళు నాకు బెదిరించారు కదా. డీసీపీ రాధాకృష్ణరావు అయితే నన్ను డైరెక్ట్ బెదిరించారు కదా, నీ మూమెంట్స్ అన్ని తెలుసు అని. మ్యాన్చర్లది కూడా అయిందా? ఆన్సర్లో అంత సీన్ లేదు. రైట్. మీ వ్యక్తిగత రాజకీయ జీవితానికి వస్తే మీరు గోరక్షకులు, హిందూ ధర్మం కాపాడుతానని అంటుంటారు. మొన్న జరిగినటువంటి బక్రీద్ వేడుకలకు సంబంధించి గోవులను తరలిస్తుంటే ఎక్కడ కూడా చికోటి ప్రవీణ్ కనబడలేదు. ఎందుకు కనబడలేదు? నేను యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. నా టీములు తిరిగినాయి ఆల్రెడీ. మలక్పేటలో కూడా మా టీం పోయింది, నా అందరిలో టీం పోయింది. మెదక్ పోయేది ఉండే కానీ నేను అదే రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినా. నేను దిగినాక అక్కడ ఫ్లైట్లో దిగినాక నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎమ్మడే స్పందించడం జరిగింది. వెళ్ళారా వాళ్ళ దగ్గర పరామర్శించారు? లేదు, నేను నిన్న వచ్చిన. నేను యాక్చువల్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. మా వాళ్ళు వెళ్ళారు, అందరు వెళ్ళారు. నాకు సంబంధించిన వ్యక్తులను పంపించడం, దాని మీద ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. మళ్ళీ మా మెదక్ ఎంపీ గారు కూడా పోయినారు. ఆయన కోర్టు వేసుకొని పోయి కూడా ఆయన ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళు ఒకరు, అనుభవించేటోళ్ళు మేము. ఒక మనిషి గోసేవ చేస్తుంటే అవతల వర్గానికి చెందిన వ్యక్తులు చాకులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? అంటే ముందే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈ పోలీసు వ్యవస్థ దానిపై గట్టి నిఘా పెట్టి ఎప్పుడు బక్రీద్ వచ్చినా ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్నాయి. సో ఇట్లాంటివి కాకుండా చేయాలి. మళ్ళీ ఏమన్నా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, మమ్మల్ని ఓనియరు, మమ్మల్ని ఆపుతారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మేము పోతే కేసులు పెడతారు. పోయి పరామర్శించినా మా మీద కేసులు పెడతారు. సో అలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కానీ చికోటి కనబడట్లేదు ఈ మధ్య. పార్టీలో కూడా ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు కాబట్టి పార్టీకి ఏమన్నా చికోటి దూరంగా ఉంటున్నారా? 100% తప్పది. ఎలక్షన్లో రిజల్ట్ వచ్చే వరకు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం తిరిగిన, ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను ఎక్కడ తిరిగాను, మాకేం పెద్దగా కనిపించలేదే. క్యాంపెయినింగ్లో కనిపించలేదా మీకు? నేను మెదక్ తిరిగిన, ఎక్కువ శాతం మెదక్ తిరిగిన, కిషన్ రెడ్డి గారికి తిరిగిన, సిర్పూర్ కాగజ్ నగర్ పోయినా, నల్గొండ పోయినా, భువనగిరి పోయినా, మహబూబ్ నగర్ పోయినా. ఎక్కువ మటుకు ఇక్కడ పోయినా, ఇక్కడ మెదక్ పోవడం జరిగింది. ఒకరోజు కూడా ఖాళీ లేను నేను, ఒకరోజు కూడా ఖాళీ లేను. ఎలక్షన్ ఫుల్ టైం. మరి చికోటి ఇంత తిరుగుతున్నటువంటి చికోటి ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నారు? రాజకీయాల్లోకైతే ఎవరైనా ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తాడు. చికోటి వచ్చాడు, మరి ఏ లక్ష్యంతో వచ్చాడు? కనీసం పదవుల కోసమా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యేగా నిలబడినికన్నా, ఎంపీ నిలబడినికన్నా ఎందుకు వచ్చాడు అసలు? రైట్. ఇప్పుడు నేను మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ రీసెంట్గా. మళ్ళీ ఇమీడియట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్లో నేను జైరాబాద్ అడగడం జరిగింది. జైరాబాద్ కూడా పోయినా నేను. అడిగారా జైరాబాద్ టికెట్ అడిగిన. కొన్ని కారణాల వల్ల ప్రజెంట్ ఎంపీ ఉన్నందుకు, సిట్టింగ్ ఎంపీ ఉన్నందుకు ఇక్కడికి వచ్చినాడు. బీజేపీలోకి రావడం జరిగింది, ఆయనకి ఇచ్చినారు. సో మనకు టికెట్ రాలేదు. అయినా కూడా నేను మనస్ఫూర్తిగా పార్టీకి వచ్చింటే గెలుస్తున్నా చికోటి అక్కడ. నేనైతే గెలుస్తున్నానే అనుకుంటా కదా, డెఫినెట్గా గెలుస్తుండే. నాకు ఒక ఫ్యాన్ బేస్, డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది నాకు జైరాబాద్. సో నేను అనుకోవడం గెలుస్తుండే. సరే, దాని గురించి ఏముంది, పార్టీకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, అధిష్టానానికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. బీజేపీలో ఉన్న గొప్పతనమే అది. పనిచేసి కష్టపడి పనిచేసే కార్యకర్తని గుర్తుపెట్టుకుంటుంది పార్టీని అడగాల్సిన పని లేదు. నాకు అది మనం కష్టపడి పనిచేసి ప్రజలలో. మీరు అడిగారు కదా, మీరు అడిగితే కూడా ఇవ్వలే అంటే సిచ్యువేషన్ అట్లుండే. 2 times ఎంపీ గారు ఉండే కాబట్టి ఆయనకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. అది కూడా వేరే పార్టీ నుంచి వచ్చినాడు, దాంట్లో ఏం తప్పలేదు కదా. నేను వచ్చి ఇప్పుడే కదా 6 నెలలు 8 నెలలు అయింది. ఎంపీ సీట్ ఇవ్వకపోను మిగతా ఎక్కడో ఒక దగ్గర మరి చికోటిని అడ్జస్ట్ చేయాలి కదా. ఇప్పటి వరకు మీకు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడైతే మొన్ననే ఏ పదవి అయితే లేదు, ఏ పదవి లేదు. వస్తుంది పదవి, డెఫినెట్గా వస్తుంది. వచ్చేటప్పుడు నామే ఇచ్చారా పదవి వస్తుంది? ఇప్పుడు అన్ని చూస్తారండి. నా అంతటా పోయి నేను
పదవుల వెంబడి పడేటోని కాదు. నేను నిస్వార్థంగా వచ్చిన డెఫినెట్గా పార్టీ ఐడెంటిఫై చేస్తుంది. నా ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి పోయిన కంటే కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఆనందం ఏం కావాలి. పార్టీ పదవి వస్తుంది. పదవి వచ్చినా ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో పదవులు ఉంటాయి అన్ని వేరే పార్టీలో కానీ ఏ పార్టీలైనా వాళ్ళు ప్రజలు రిసీవ్ చేసుకోరు. నన్ను ప్రజలు ఎక్కడ పోయినా రిసీవ్ చేసుకుంటారు. రేపు ఏదైనా సరే బీజేపీ నన్ను దృష్టిలో పెట్టుకుంటుంది. డెఫినెట్గా నేను కష్టపడ్డా కదా, అసెంబ్లీ ఎలక్షన్లో కష్టపడ్డా, పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడ్డా, ముందు కూడా కష్టపడతా, పార్టీ గురించి పనిచేస్తాను. డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తాను. ఓకే, ఒక మామూలు కార్యకర్తను తీసుకుపోయి ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి చేసారు, అంత గొప్ప పార్టీ మాది. సో డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తాను. ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్గా మారింది స్టేట్ ప్రెసిడెంట్కి సంబంధించి. రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష రేసులో కూడా కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి మరొక హిందుత్వవాది అని చెప్పుకునేటువంటి రాజాసింగ్ మాట్లాడితే ఎమ్మెల్యేగా హిందుత్వవాది అని రాజాసింగ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజాసింగ్ హిందుత్వవాదే. చిగోటి ప్రవీణ్ హిందుత్వవాది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ గారు హిందుత్వవాది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ స్టేట్లో హిందుత్వవాదులుగా రాజాసింగ్ గారికి, బండి సంజయ్ గారికి, నాకు అదే పేరున్నది. సో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే, మీరు కరెక్షన్ చేసుకోవాలి. సరే, రాజాసింగ్ హిందుత్వవాది అనుకున్నాం. ఆయనకు సంబంధించి దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద అక్కడ ప్రెసిడెంట్ సీట్ ఆశిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎటువంటి వాళ్ళు కావాలి, ఫైటర్ కావాలన్నా, ఏ ఫైటర్ కావాలి, స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా, అది ఇది అని చెప్పి కొత్త వ్యక్తి వస్తేనే పార్టీ మరింత అభివృద్ధి చెందుతుంది. డిఫరెంట్ ఒకరికొకరు కానివ్వండి, ఇది ఇంటర్నల్ మ్యాటర్. కానీ ఎందుకంత బీజేపీలో సమన్వయం లేదంటారా? రాజాసింగ్ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు వారి ఇద్దరు? ఇప్పుడు ఒకరు ఏంది వాళ్ళ సొంత అభిప్రాయాలు. అందులో రాజాసింగ్ గారి అభిప్రాయము అట్లున్నది. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఏది ఉన్నా సరే ఇలా ఒక దేశాన్ని విజయపదంలో నడిపిస్తున్న బీజేపీ పార్టీ ఆ అధిష్టానానికి తెలుసు ఎవరికి ఇవ్వాలి. ఇలా 16-17 రాష్ట్రాలలో మా ప్రభుత్వం ఉంది. మాకు తెలుసు, మా అధిష్టానానికి తెలుసు ఏ లీడర్కి ఇస్తే ఏం మంచి జరుగుతుందో. మేము ఒక కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తగా మేము ఒకటే చెప్తాం, ఎవరికి ఇచ్చినా సరే పార్టీని ముందుకు నడిపించేటోడు, సక్సెస్ఫుల్గా నడిపించేటోడు నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మంచి జాయినింగ్స్, ముఖ్యంగా యూత్ని జాయినింగ్స్ చేసుకుంటూ ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని నేను అభిప్రాయం. అంటే మీ ఉద్దేశంలో ఎవరికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏముంటుందండి, పార్టీ 4-5 పేర్లు ఎవరు ఇచ్చినా పార్టీకి తెలుసు. వాళ్ళకి పార్టీ ఇచ్చుడు కాదు, వాళ్ళని డైరెక్షన్ నడిపిస్తుంది కూడా పార్టీ. బీజేపీ పార్టీలో కానీ ఇప్పుడు అంతా ఈజీ కాదు. పార్టీకి సంబంధించి గతంలో మాదిరే కాదు, పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. డెఫినెట్లీ వారితో పాటు ముఖ్య నాయకులు సైతం ఉన్నారు ఇక్కడ. వారిని నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎవరికి పార్టీ అదే ఎవరికి సత్తా ఉందో వాళ్ళకి ఇస్తారు కదా. ఎవరిలో ఉంటా అనుకుంటారు సత్తా మీరు? నేను ఇండివిజువల్గా నేను పేర్లు చెప్పాను, ఎందుకంటే పార్టీ మీకు తెలుసా అన్నమాట ఎవరికి ఉందనేది. అట్లా కాదు, ఎవరికి ఉంది, ఈయనకు ఉంది, ఈయనకు లేదని చెప్పలేము. ఇలా పార్టీ ఒక 4 పేర్లు పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందంటే డెఫినెట్గా వాళ్ళందరికి సత్తా కలిగిన వాళ్ళే. ఈక్వేషన్స్ చూసుకొని డెఫినెట్గా ముందరికి నడిపించేటోళ్ళు మంచి నాయకునికి ఇస్తారు. ఏ నాయకునికి ఇచ్చినా నేను ఒకటే చెప్తా, ఆ నాయకుడు కార్యకర్తలతో, ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకొని కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని పార్టీని ముందుకు నడిపారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు పట్టించుకోరు, అట్లనే ఏం లేదు. ఇంకా ఇప్పుడు మాది ఓట్ శాతము, మా పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది రాష్ట్రం. సో జనాలకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ మోడీ చరిష్మాతో పెరిగిందనే చర్చ కూడా ఉన్నట్టు. డెఫినెట్గా మోదీ గారి చరిష్మా డెఫినెట్గా ఉంటుంది. ఏ చరిష్మా అయినా బీజేపీ పార్టీ కదా, ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ పార్టీయే కదా. పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును, పంచాయతీ ఎలక్షన్స్కి బీజేపీ ఎట్లా ప్రిపేర్ అవుతుంది? బీజేపీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందా? 100% ముందు ఏ ఎలక్షన్లు వచ్చినా బీజేపీదే హవా రాబోతుంది. ఇవాళకి ఎలక్షన్లు పెట్టినా కూడా ఇలా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. జనాలలో అట్లుంది, తకాయించిపోయారు. 10 ఏళ్ళు వాళ్ళకి స్కామ్ స్టార్స్కి ఇచ్చి తకాయించిపోయారు. 55-60 ఏళ్ళు కాంగ్రెస్ తోటి తకాయించిపోయారు. ఇవాళ హామీలను అమలుపరిచే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఏంది రైతు రుణమాఫీ అది ఆగస్టు చెప్పారు డేట్లు ప్రారంభమైన. ఇప్పుడు ఒక దాన్ని కూడా ఏం చేస్తారు, కట్ చేసి ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు. ఒక ఇన్స్టాల్మెంటు సలవర్షనికి ఇస్తారు, తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు, ఫండే లేదు గవర్నమెంట్లో.
పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కాంట్రాక్టర్లు డబ్బులు అయినాయో ఇలా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ సొప్పులు తెచ్చి కాంట్రాక్టర్లు ఘోరంగా పరిస్థితి డబ్బులు పెట్టిరు. ఇలా ఒక ఫైలు రిలీజ్ అవుతుంది. ఇలా బ్రిడ్జిలు కట్టిన వాళ్ళు, ఫ్లైఓవర్లు కట్టిన వాళ్ళు, రకరకాల కాంట్రాక్టర్లు చిన్నోడు కాడికెళ్ళి పెద్దోళ్ళు పాపం వరస్ట్, వాళ్ళ పరిస్థితి ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్. వాళ్ళ ఫైలు పట్టించుకునే నాదుడే లేడు. మరి వాళ్ళు డబ్బులు పెట్టిరు, ఒక స్టేట్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేసిరు కదా. ఈ ఫైళ్ళు పట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నారు కాంట్రాక్టర్లు. బీఆర్ఎస్ నేత ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా మొన్న మాట్లాడుతూ బొగ్గు వేలం ఏదైతే ఉందో గన్ల వేలానికి సంబంధించి చాలా విషయాల్లో అటు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మా పార్టీని పూర్తిగా బొంద పెట్టాలని చూడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలి, రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతుందని చెప్పి ఒక ఆరోపణ చేసింది. దాన్ని ఎట్లా చూస్తారు కేటీఆర్? వాళ్ళే చేయాలి ఆరోపణలు. ఫస్ట్ వాళ్ళ స్కాములు తీస్తే వాళ్ళ నోరు బంద్ అవుతుంది. వాళ్ళే చేయాలి ఆరోపణలు. వాళ్ళకి మదం ఎక్కిపోయింది. ఇప్పుడు మదం ఎక్కిన ఏనుగు ఎట్లుంటుందో అట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి. పవర్ చేతిలో లేక పిచ్చోళ్ళు అయిపోతారు. ఇలా రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి రాను గ్రాఫ్ మరీ డౌన్ అయిపోతుంది. సో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుస్తలేదు. కేసీఆర్ ఏమో ఉల్టా వీళ్ళని తిడతారు, ఎంక్వైరీ కమిషన్ వాళ్ళని తిడతారు, నువ్వు సీటు దిగిపో అని చెప్పి కమిటీ మెంబర్. మొన్న ఒక ఇష్యూలో ఏది ఎలక్ట్రిసిటీ ఇష్యూలో విద్యుత్ దాంట్లో ఈయననేమో ఇది మాట్లాడతారు. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా డిఫెండ్ చేయాలి, ఉన్న ఎమ్మెల్యేలు పోతుంటే వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. సో దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇవాళ వాళ్ళని మాట్లాడినా ఓడి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకులే పట్టించుకునే పరిస్థితి. ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇక్కడ మీ పార్టీలో ఏమన్నా జాయినింగ్స్ ఉన్నాయా? మా పార్టీలో ఒక నీతి నియమం గల నాయకుడు అయితే మేము తీసుకుంటాం. ప్రాబ్లం ఏమన్నా అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నీతి నియమాలు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళే ఉన్నారు మా పార్టీలో. లంగలం దొంగలం మేము తీసుకోం. సో వస్తారు, మా దారికి వస్తా అంటారు, కాంగ్రెస్ కోర్టు వస్తా అంటారు. చూడాలి మిత్రులు ఎవరైనా సంప్రదాయింపులు జరుపుతున్నారు. నేను ఇవన్నీ పట్టించుకొని ఇవన్నీ అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ఎస్ లో చాలా మంది. అన్ని పార్టీలలో మాకు తెలిసిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో అన్ని స్టేట్లలో కూడా ఉన్నారు. అన్ని స్టేట్లలో ఉన్నారు. రాజకీయం వేరే, ఇది ఫ్రెండ్షిప్ వేరే కదా. చివరిగా బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ను బీజేపీ కథం పట్టించే పనిలో ఉండి రాష్ట్రంలో ప్రతిపక్ష అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందా? ఎవరు ఎదగాలి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా? బీజేపీ. ఆల్రెడీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ. బీఆర్ఎస్ పని అయిపోయింది. అది బీఆర్ఎస్ పని అయిపోయింది. అది బీఆర్ఎస్ అంటే ఇది ఏది భారత రాష్ట్ర సమితి కదా. ఇప్పుడు డిఆర్ఎస్ అని పేరు పెట్టుకోవాలి. వాళ్ళు దారుసలాం రాష్ట్ర సమితి అని పెట్టుకోవాలి. పోయి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ చేతి కింద నీళ్ళు తాగితే వాళ్ళు కొంచెం ఉనికిలో ఉంటారు. ఎవడు చూస్తుంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఉన్నోళ్ళు కూడా ఈ 6 నెలల దుకాణం ఖతం అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. వాళ్ళనే కాల్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ ఉంటారా లేదా తెలియదు పరిస్థితి. వాళ్ళ సోకాల్ ఫ్యామిలీ ఉంటారా లేదా అంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు మంత్రులు అనుకో, ఎక్స్ ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా లేదా తెలియదు. సో వాళ్ళే ఉంటారా లేదా తెలియని పరిస్థితి వాళ్ళ పార్టీలో. అయిపోయా 10 ఏళ్ళు ఇష్టారాజ్యంగా చేసారు. ప్రజలు చాలా మంచి అవకాశం ఇచ్చినా కూడా దుర్వినియోగం చేసుకోరు. ఇక వాళ్ళ దుకాణం చాప్టర్ క్లోజ్. బీఆర్ఎస్ అనేది ఒకప్పుడు ఉంటుండే అని చెప్తారు. ఇంకేమన్నా అంటే వాళ్ళు చెప్తారు ఒకటి, మేము ఉద్యమకారులము, మేము చేసిన ఉద్యమం. వీళ్ళు చేసింది ఉద్యమం కాదు. ఇవాళ ఉద్యోగ సంస్థలు ఉద్యమకారులు, ఎంతోమంది ఉద్యోగ సంస్థలన్నీ కూడా ఉద్యమంలో పాల్గొని ఉద్యమం చేశారు. ఇవాళ నన్ను కూడా అంటారు, నువ్వు ఉద్యమం చేసి. నేను చేయలేను ఆయన, నేను ఉద్యమం నేను చేసినా నేను చెప్తలే. కానీ ఉద్యమం చేసిన వాళ్ళు ఏడికి వేరు బీఆర్ఎస్లో? ఫస్ట్ అయితే అది చెప్పండి. ఉద్యమకారులు ఏడికి వేరు, అసలు ఉద్యమకారులు ఏడికి వేరు. ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, చైర్మన్ పదవులు ఇచ్చారు. మరి వీళ్ళు ఉద్యమకారులు మా వల్ల రాష్ట్రం వచ్చిందంటే ఎవరు నమ్మే పరిస్థితి? ఓకే అండి, థ్యాంక్ యూ ఆర్టీవీకి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. ఇది అసలు చికోటి ప్రవీణ్ ఒకవైపు అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దేశాన్ని ఒకవైపు దేశ పరువును
పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని చెప్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ తొందరలోనే ఎంఐఎంలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తూనే ఎప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ దేశాన్ని కూడా గౌరవించారని ఆయన పట్ల మండిపడుతున్నాయి. మరొక వైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను కూడా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయడంలో కూడా వైఫల్యం చెందుతుంది. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావని చెప్పి కూడా ఒకవైపు ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కోటితో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.